రకరకాల నిర్ణయాలు తీసుకున్నారు. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి వైదొలగడం, తర్వాత ప్రభుత్వాన్ని ఆయుధంలా ప్రత్యర్థులపై వాడటం గురించి కానీ, వాక్ స్వేచ్ఛకు రక్షణ ఉండే విధంగా, ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి కూడా వైదొలగడం. ఎస్, ప్రపంచ అది వెరీ షాకింగ్. అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి అమెరికా విత్డ్రా కావడం అనేది, ఎందుకంటే ఆయనకు కోవిడ్ వ్యాప్తి సందర్భంలో WHO యొక్క వ్యవహారము చైనా ఏజెంట్ లాగా పనిచేసింది అప్పట్లో. ఈ ప్రపంచమంతా అనుకున్నటువంటి విషయము, అమెరికా కూడా చాలా హర్ట్ అయింది. ముఖ్యంగా బైడెన్ ఇప్పుడు ఈ చర్య తీసుకోవడం వల్ల, అంటే WHOకు ఎక్కువగా నిధులు వచ్చేది అమెరికా నుంచి, వీళ్ళ ఫండ్స్ తో నడుస్తుంది. కానీ అందరికీ అనుకూలంగా వ్యవహరించలేదు, చైనా అనుకూలంగా వ్యవహరించింది WHO. ఆ కోపంతో ఆయన ఈరోజు విత్డ్రా అయ్యారు దాని నుంచి. ఇది ఒక రకమైనటువంటి ఆక్రోశం కనపడ్డది ఆయన. సో కానీ మిగతా అన్ని కూడా కొన్ని బైడెన్ నిర్ణయాలను రద్దు చేశారు. సుమారుగా 78 78 ఆర్డర్స్ బైడెన్ ఇచ్చినాయి విత్డ్రా చేసుకున్నారు. ఇది మనం రియాక్షన్ అందామా, లేకపోతే ప్రత్యర్థి పైన కోపం అందామా అంటే కాదు. అన్నిట్లో కూడా దెర్ ఈస్ ఏ మీనింగ్. మీరు కనుక చూసినట్టయితే ప్రతి ఆర్డర్ లో కూడా ఒక మీనింగ్ ఉంది. వాక్ స్వేచ్ఛ, వాక్ స్వాతంత్రాన్ని కట్టడి చేసే ప్రయత్నం చేశాడు బైడెన్. ఇప్పుడు వాక్ స్వాతంత్రానికి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కు ఒక రక్షణ కల్పించాడు ట్రంప్ వచ్చేసి. ప్రత్యర్థుల పైన విపరీతమైన చర్యలు తీసుకునేటువంటి ఒక చట్టాన్ని ఆయన తెచ్చాడు. ఇలాంటివన్నీ రద్దు చేశాడు. కక్ష సాధింపు చర్యలు తీసుకునే అవకాశాలను ప్రభుత్వాలకు లేకుండా చేశాడు. అలాంటిది ఏం అవసరం లేదని. ఇలా మనం చూసినట్టయితే ఎక్కువ మటుకు ఆయన బైడెన్ యొక్క చర్యలను రివర్స్ చేశాడు అని కూడా మనం చెప్పొచ్చు. కొన్నేమో దేశహితం కూడా ఉన్నాయి. ప్యారిస్ పర్యావరణ ఒప్పందము నుంచి వైదొలగడం అనేది ఇంటర్నేషనల్ బైండింగ్, అది దాని నుంచి విత్డ్రా కావడం అనేది చాలా పెద్ద చర్య. అది మనము అక్కడ ఆ సమయంలో తీసుకునాల్సిన నిర్ణయం కాదు, కానీ ఆయన తీసేసుకున్నాడు. అటువంటి దృష్టి ఆయనకు ఉన్నదో ఏమో మరి. కొన్ని ఎక్స్ట్రీమ్ కూడా ఉన్నాయి గారు, ఎక్స్ట్రీమ్ అనిపిస్తాయి. ఎందుకంటే ఆయన వ్యక్తిత్వమే ఎక్స్ట్రీమ్. ఎప్పుడు కూడా ఆర్డినర్ గా ఉంటాడు, ఎక్స్ట్రాడినర్ గానే ఉంటాడు ఆయన ఎప్పుడు. అలా అనిపిస్తుంది. కానీ కొన్ని సమ్మతమైనవి, న్యాయబద్ధమైనవి, దేశ ప్రజల హితం కోరుకునేవి, ఇలా చూడొచ్చు. మనం అన్ని రకాలుగా ఆర్డర్స్ ను మనం చూస్తాం. ప్రత్యర్థి పైన దాడిలాగా కొన్ని చూస్తాం. బైడెన్ చేసిన వాటిని అన్నింటినీ రివర్స్ చేయడం అనేది అలా చూడొచ్చు మనం. మరోవైపు ఇటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విషయంలో కొంత నియంత్రణ ఉండేది ఇది వరకు బైడెన్ హయాంలో, బట్ ఆ నియంత్రణ ఎత్తివేసినట్లుగా తెలుస్తోంది. సో ఇది టెక్నాలజికల్ గా కొత్త పుంతలు దొక్కే అవకాశం ఉందంటారు. ఎట్లాంటి నిర్ణయం అంటారు? అంటే కట్టడిని ఎత్తేసాడు, నియంత్రణను ఎత్తేసాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కొందరికి భయం ఉంది. ఎంతటి వైపరీత్యాలకు దారి తీస్తుందా అనేటువంటి ఒక భయం అక్కర్లేదు అనే ఒక పద్ధతిలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది చెప్పలేము, దీని రియాక్షన్ ఎలా ఉంటుంది, దీని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనేది మనం ఇప్పట్లో ఊహించలేము. కానీ బహుశా ఆయన సలహాదారులు ఉంటారు. ముఖ్యంగా టిక్ టాక్ విషయంలో, ఇది చైనా కంపెనీ, చాలా దేశాలను వేధిస్తున్నటువంటి కంపెనీ గారు. ఆ విషయంలో కూడా ఆయన టిక్ టాక్ పైన ఒక రకంగా చర్యలు ప్రారంభించినట్టే లెక్క. మీరు విక్రయించేస్తాం మేము, మాకు 50% మాకు హక్కు లేకుండా మా దగ్గర వచ్చి మీ చైనా కంపెనీ చేయడం ఏంది, కనుక 75 రోజులు దీన్ని అమ్మేస్తాము, తీసేస్తాము అనే పద్ధతిలో చెప్పేశాడు. అది కనుక అది కూడా ఒక సీరియస్ యాక్షనే అనుకోవాలి. చాలా విషయాలు ఈ విధంగా ఈ కొత్త కార్లు ఏవైతున్నాయో ఎలక్ట్రిక్ కార్స్, ఒకవైపు ఏమో పర్యావరణాన్ని కాపాడుతాము, మేము ఎలక్ట్రిక్ కార్స్ ను పెంచుతాము, పెద్ద ఎత్తున ప్రపంచంలో అత్యధికంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ని పెంచుతాము అని ఒక ప్రామిస్ చేశాడు. రెండో వైపు ఏమన్నాడంటే 2030 నుండి కొత్త కార్లలో 50% ఎలక్ట్రిక్ ఉండాలి అని బైడెన్ ఒక ఆర్డర్ ఇచ్చారు. ఆ ఆర్డర్ ను రద్దు చేశాడు. అప్పుడు దెబ్బతినేది టెస్లానే. టెస్లా ఈయనకు అనుకూలమైన సంస్థనే. టెస్లాకు వ్యాపార రీత్యా దెబ్బతింటుందని అంటున్నారు అందరు కూడా. ఇది కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలుగా మనం కొన్ని చూస్తాం.
మురళీ మనోహర్ గారు అన్నిటికన్నా ఇక్కడ అంటే రంగాలు. ఇంకొక కీలకమైన అంశము ఈ జన్మతః వచ్చే పౌరసత్వం. Yes. సో దానికి అదే సంబంధించి అది మాట్లాడు. కీలక. సో 100 సంవత్సరాల రూల్స్ని ఆయన వెంటనే మార్చేశారు కదా. సో ఇది ఎట్లా, ఈ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి? ఎందుకంటే టూరిస్ట్ లాగా వచ్చిన వాళ్ళు కానీ, స్టూడెంట్ లాగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే అక్రమ వలసదారులు కానీ, వాళ్ళ పిల్లలు కనుక అక్కడే జన్మిస్తే ఇదివరకైతే వెంటనే గ్రీన్ కార్డ్ వచ్చేది, సిటిజన్షిప్ పిల్లాడికి ఉండేది. కానీ ఇప్పుడు అది రద్దు చేశారు. అంటే ఇది ఎలాంటి నిర్ణయము? సక్సెస్ అవుతుందా రాజ్యాంగబద్ధంగా? ఎలాంటి ప్రభావం చూపెడుతుంది అనుకోవచ్చు? చాలా చాలా మోస్ట్ కాంట్రవర్షియల్ డెసిషన్ ఇది. కానీ ఉమ్, ప్రవాసుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. ఎన్నికల్లో ఓపెన్ గా చెప్పాడు ఆయన. ఉమ్, నేను ఈ ఆయారాం గాయారాం, ఈ చొరబాట్లు, ప్రవాసులు అందరు కూడా అమెరికానే గందరగోళంగా ఉంది ఆ విషయంలో. అవును. కనుక ఇది చాలా పెద్ద నిర్ణయం. 100 ఏళ్లుగా అమల్లో ఉన్న ఒక చట్టాన్ని ఒక్క పెన్ను కలం పొట్టుతో తొలగిచ్చేశాడు. అవును. ఇది ఎందుకంటే ఇప్పుడు నేను ఏ పత్రాలు లేకుండా నేను అమెరికాలో చొరబడ్డాను, వచ్చాను, ఏదో పేరు మీద వచ్చేసాను. ఉమ్, స్టూడెంట్ వీసా వస్తుంది, ఇంకేదో వీసా, టెంపరీ వీసాలతోటి వస్తాను. నేను వచ్చేసి ఉమ్, అక్కడే ఉండి అక్కడ పెళ్లి చేసుకొని పిల్లలు కానిస్తారు, పిల్లలు అక్కడే పుడతారు. ఉమ్, అక్కడ అయితే జన్మతః వారసత్వం అంటే పుట్టంగానే అమెరికాలో ఏంటి, అమెరికా గడ్డ మీద పుట్టాడు కనుక వానికి ఉమ్, సహజంగా వారసత్వం వచ్చేస్తుంది, తర్వాత పౌరసత్వం వచ్చేస్తుంది. ఉమ్, వచ్చేసాక కొడుకేమో పౌరుడు అవుతాడు, తండ్రి పౌరుడు కాదు, ఉమ్, తల్లిదండ్రులు పౌరులు కాలేరు. ఉమ్, ఇప్పుడు వాళ్ళందరూ పుట్ట సర్దుకుంటున్నారు. పిల్లలను ఎవరైనా వీళ్ళతో గార్డియన్స్ తో పెట్టి వెళ్ళిపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు వాళ్ళు. ఉమ్, ఇది దేశం అంతా కూడా పెద్ద నంబర్ ఉంటది, మామూలు నంబర్ ఉంటది. ఉమ్, ఇది గందరగోళానికి దారి తీస్తుంది తప్పకుండా. ఉమ్, దానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏం చేస్తారో తెలియదు కానీ బట్ ఇది చాలా కాంట్రవర్షియల్. ఏదైనా కూడా మళ్ళా నేషనల్ ఇంట్రెస్టే అనేది ప్రధానంగా ఉంది. ఎందుకంటే ఈ ప్రవాసుల యొక్క నంబరు ఉమ్, శృద్ధి మించిపోయింది. వాళ్ళు కంట్రోల్ చేసేటువంటి స్థితిలో లేరు. ఉమ్, 1868 నాటి చట్టం ఇది. అప్పుడు ఆ దేశంలో అంతర్యుద్ధం వస్తే చేసినటువంటి చట్టం 14వ సవరణ ద్వారా ఈ జన్మతః పౌరసత్వం అనే చట్టం అప్పట్లో తెచ్చారు. ఇది అలాంటి చట్టము ఈరోజు ఒక్కటే కలంపోటుతో రద్దు చేశారు ట్రంప్. దీని పరిణామాలు ఎలా ఉంటాయి ఏందనేది చూడాలి. ఏది ఏమైనా ఆయన చేసిన చర్య ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ఈజ్ కంట్రీ. ఓకే, అమెరికా ఫస్ట్ అనే సిద్ధాంతం. అమెరికా ఫస్ట్. సో ఓవరాల్ గా ఫైనల్ గా సార్ మురళీ మనోహర్ గారు ఒక సింగిల్ లైన్ కంక్లూజన్ ఇవ్వండి. అంటే డొనాల్డ్ ట్రంప్ మొత్తానికైతే ఆయన అధ్యక్ష పీఠం అధిరోహించారు. ఇక్కడి నుంచి పాలన ఏ విధంగా ఉండబోతోంది అంటే సామాన్యులు ఎలా అర్థం చేసుకోవాలి? ఒకటి, ఆయన పాలన వాళ్ళ దేశానికి అనుకూలంగా ఉంటుంది. అందులో మిగతా దేశాలకు ఇబ్బందులు కలగవచ్చు, అది మనం కాదనలేము. ఎందుకంటే కెనడా మెక్సికోకి కూడా 25% ట్యాక్స్ ఫిబ్రవరి 1 నుంచి అన్నారు. పనామా కెనాల్ ని తీసుకుంటామన్నారు. గల్ఫ్ ఆఫ్ మెక్సికో బదులు గల్ఫ్ ఆఫ్ అమెరికా అంటాం ఇప్పటి నుంచి అన్నారు. ఇలాంటి మళ్ళీ కాంట్రవర్షియల్ అవి కూడా ఉన్నాయి దీంట్లో. ఎస్, కాంట్రవర్షియల్ ఇవైతే ఉన్నాయి. కనుక కానీ మీరు అదొకటే కాకుండా ఆయన అమెరికాను గొప్ప దేశంగా చూద్దాం, మనం సవాళ్లు ఉన్నాయి, సవాళ్ళను ఎదుర్కొందాం. స్వర్ణయుగం ఈ రోజు నుంచి ఇది స్వర్ణయుగంగా మారుస్తాను నేను. కనుక అమెరికా పేరు ప్రఖ్యాతులకు చెడ్డ పేరు దేను, గొప్ప అమెరికా పేరు ప్రఖ్యాతులు వచ్చేటట్టుగా నేను ప్రయత్నిస్తాను, గొప్ప దేశంగా తీర్చిదిద్దుతాను. ఇవన్నీ మాటలు ఏం తెలియజేశాయని తన దేశం గొప్పగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక ఆయన వ్యక్తం చేశాడు. గొప్ప దేశంగా తీర్చిదిద్దుదాం అందరం కలిసి అనేటువంటి ఇది. కనుక దీంట్లో మంచితనమే ఉంది కానీ మిగతా ఏవి చెడ్డ ఇది లేదు. కానీ ఏది ఏమైనా ఆ ట్రంప్ యొక్క నిర్ణయాలు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటాయి. కొద్దిగా నటోరియస్ ఇది. ఆయన చిన్నప్పటి నుంచి కూడా ఆయన మా స్టోరీ కనుక చదివితే కొంటే చేష్టలు, చిచ్చర పిడుగు అని అంటాం కదా, అలాంటి అల్లరి పిల్లోడుగా పేరుంది ఇతనికి స్కూల్లో కూడా. ఇప్పుడు కూడా అలాగే ఉంటున్నాయి. కనుక నేను అనుకుంటున్నది ఇప్పటికిప్పుడు ఏమైనప్పటికీ కూడా రగ్ గారు ఈజ్ ద నేషనలిస్ట్. వరల్డ్ వైడ్ గా ఇండియా, ఇటలీ, ఇజ్రాయిల్,
యుఎస్ అన్ని దేశాల్లో మనకు ట్రెండ్స్ ఏం కనపడుతున్నాయంటే నేషన్ ఫస్ట్ ట్రెండ్స్ కనపడుతున్నాయి. కనుక జార్జియా మెలోని ఇటలీలో కానీ, లేకపోతే నెతన్యాహు ఇజ్రాయెల్లో కానీ, ట్రంప్ అమెరికాలో కానీ, ఇండియాలో మోడీ కానీ, వీళ్ళందరూ కూడా జాతీయవాదానికి పెట్టింది పేరుగా ఇట్ ఈస్ అ డెత్ నెల్ టు వోకిజం. వరల్డ్ వోకిజానికి ఇది మరణ శాసనం కాబోతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.